మోడీ గారు కూడా ఎన్టీ రామారావు యొక్క గొప్పతనం గురించి ఆయన కూడా ట్వీట్ చేశారు. అదే మన దగ్గర ట్వీట్ కూడా ఉందని ఒకసారి వేస్తే బాగుంటుంది. మోడీ గారు ట్వీట్ ఒకసారి ప్లే చేయండి. సో మోడీ గారు అది అక్కడ నరేంద్ర మోడీ గారు కూడా అంటే బీజేపీ కూడా ఆయనకే సార్ ఇప్పుడు టీడీపీ కూడా అందులో అంతర్భాగంగా ఉంది కాబట్టి టీడీపీ కూడా బీజేపీ కూడా ఓన్ చేసుకొని ఆ బీజేపీ కూడా రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించింది. ఇక మహానాడులో ప్రతి మహానాడులో కూడా ఎన్టీ రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం, ఆయన విగ్రహాలు ఫోటోలు అన్నీ కూడా పెట్టి ఎప్పటిలాగే అంటే ఏంటి పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎప్పటిలాగే అని మనకు కథ ఉంటుంది కదా విక్రమార్కుడి కథల్లో, ఆ విధంగా ఎప్పటిలాగే ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేటువంటిది మరొకసారి మళ్ళీ అందులో తీర్మానం చేశారు. అంటే ఒక 4 పార్టీలతో ఇవాళ రామారావు గారు ఘనమైనటువంటి నివాళులు అందుకున్నారంటే రామారావు గారి పట్ల ఉన్నటువంటి అభిమానమా, లేదు అన్నట్లయితే సమీప భవిష్యత్తులో ఉన్నటువంటి ఎన్నికల్లో ఎన్టీఆర్ అభిమానుల యొక్క ఓట్లని కొల్లగొట్టేటువంటి రాజకీయ ఎత్తుగడ ప్రధానంగా అనేది ఇక్కడ ఆలోచించాలి. సరే తెలుగుదేశం పార్టీకి అయితే అట్లాగూ ఒక దశలో మనకు తెలుసు కంప్లీట్ అసలు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఒక దశలో మంచి చంద్రబాబు నాయుడు గారు హవా నడుస్తున్నటువంటి రోజుల్లో వాళ్ళ వెబ్సైట్లో కూడా రామారావు గారి ఫోటోలు అన్నీ డిలీట్ చేశారు. ఎక్కడ ఇలా దాన్ని విపక్షాలు గమనించి అదిగో రామారావు గారి ఫోటోలన్నీ కూడా డిలీట్ చేసేసారన్న తర్వాత మళ్ళా కొంతకాలానికి ఒక్కొక్కటిగా పెట్టారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఫోటోలు మళ్ళీ ఆయన పేరు అనివార్యమైపోయి అప్పుడు మళ్ళీ ఉద్ధృతంగా రామారావు గారి ఫోటోలు బ్యానర్లలో వీటిల్లో కూడా వచ్చాయి. ఇది నిన్న కూడా అదే రకంగా ఆయనకి అక్కడ టీడీపీ తరఫున కూడా ఘనమైనటువంటి నివాళులు ఇదే. అంటే మొత్తంగా చూసుకుంటే 4 పార్టీలతో నిన్న రామారావు గారు కీర్తించబడినటువంటిది రాజకీయాల్లో. ఔరా రాజకీయం ఎంత విచిత్రమైనదో, ఓసి రాక్షసి రాజకీయమా వర్ధిల్లు అన్నట్టుగా జరిగింది. ఇది రామారావు గారి నివాళి 4 పార్టీలతో. సార్ మరొక అంశం, తాజాగా సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది సార్. ఏంటనంటే సెక్స్ వర్కర్లని